51 సూత్రం. బాహ్యాభ్యంతర విషయాక్షేపి చతుర్థః. చతుర్థః అంటే నాలుగవది అయిన ఈ ప్రాణాయామం బాహ్య అభ్యంతర అంటే వెలుపలి లోపలి, విషయం అంటే ఏమిటి? లక్ష్యము. వాట్లని ఆక్షేపి అంటే తొలగించున్నది. ఇంతకు ముందు ప్రాక్టీస్ చేస్తున్న అంతసేపు ఈ ప్రాక్టీస్ అందే వరకు ఏముంటాయి మన దగ్గర? బయట ప్రపంచం, కళ్ళు మూసుకుంటే లోపల ప్రపంచం. ఈ రెండు దిక్కుమాలు వేరేలే కనిపిస్తాయి. మైండ్కి కనిపించేవన్నీ తలకిందులే. లోపల ఏదో గది ఉన్నట్టు, బయట చుట్టూ ఏదో ఉన్నట్టు. అంటే ఫాల్స్హుడ్ నెంబర్ 1, సపోజిషన్ నెంబర్ 1 వస్తుంది మొట్టమొదట. లోపల బయట. ఎక్కడి నుంచి లోపల, ఎక్కడ బయట? వీడి తలకాయ, వీడి బాడీ ఉన్నది కదా, లోపల బయట అనేటువంటి ఫాల్స్హుడ్స్ పుడతాయా? ఇలాంటివి 1,00,000 కోటాను కోట్ల బాడీస్ ఉన్నాయి. ప్రజెంట్ లోపల బయట, లోపల బయట అంటే ఫాల్స్హుడ్ నెంబర్ 1, ఫాల్స్హుడ్ నెంబర్ 2 అనమాట. చిన్న బోర్లించి లోపల బయట అంటే బోర్నించిన వాళ్ళ వరకు రైట్. అది దాన్ని ఏమంటారు? సాపేక్షకము. అంటే రిలేటివ్ ట్రూత్ ఆర్ ఫాల్స్హుడ్, కండిషన్డ్ ట్రూత్. ట్రూత్ లో భాగమే కానీ ఇది అబ్సల్యూట్ ట్రూత్ కాదు నాన్న. కనుక విషయము అంటే లక్ష్యము. ఇంద్రియములు 2 రకాలు. కళ్ళు తెరిస్తే చూస్తే కనిపిస్తున్నది లైటు, వింటే వినిపిస్తున్నటువంటి శబ్దం బయట. ఇవన్నీ ఒక సెట్ 5. ఇవి కాక ఈ 5 లోపల పనిచేస్తాయి తెలిసిన. అంటే మనం వింటున్నట్టు ఇమాజిన్ చేస్తే, చూస్తున్నట్టు లైట్ని ఇమాజిన్ చేస్తే, మన ఫ్రెండ్ని చూస్తున్నట్టు ఇమాజిన్ చేస్తే, ఫ్రెండ్ మాట్లాడుతున్నట్లు ఇమాజిన్ చేస్తే, వాడి కంఠం వినిపిస్తూ ఉంటే, మనం అగరొత్తులు వెలిగించుకున్నట్లుగా ఇమాజిన్ చేస్తే, ఆ పెర్ఫ్యూమ్ మనకి గుప్పును కొడుతున్నట్లు ఇమాజిన్ చేస్తే, మనకిష్టం ఉన్నటువంటి ఆ కూర మనం వండించుకుని తింటున్నట్లు దాని రుచి ఇమాజిన్ చేస్తే, అప్పుడు పనిచేస్తున్నటువంటి ఇంద్రియములు ఆభ్యంతరములైనటువంటి లోపల ఉన్నాయి. అవి దే ఆర్ యాజ్ ట్రూ యాజ్ ది అవుటర్ వన్స్, బికాస్ ది అవుటర్ వన్స్ ఆర్ యాజ్ ఫాల్స్ యాజ్ ది ఇన్నర్ వన్స్. అది మనకు తెలిసేటి టైం పడుతుంది. కంటితో చూస్తే బయట లైటు ఉంటాం నిజమల్లే మనకు కనిపిస్తుంది. కళ్ళు మూసుకుని లైట్ ఉన్నట్లుగా ఇమాజిన్ చేస్తే అబద్ధం అని అనిపిస్తుంది. కానీ ఇది నిజమైతే అది నిజమే, ఇది అబద్ధం అయితే అది అబద్ధమే మెల్లిగా తెలియాలి. కన్ను తెరిస్తే కనిపించేటువంటిది ఆప్టిక్ లైట్ అంటారు, కన్ను మూస్తే కనిపించేది మెంటల్ లైట్ అంటారు. ఈ రెంటికి తేడా ఫిజిక్స్ కి తెలియాలంటే ఇంకొక అబౌట్ హాఫ్ ఏ సెంచరీ పోవాలని చెప్పాడు జాల్కూల్ గారు. ఎందుకంటే ఇప్పటి వరకు సైన్స్ ఎరుగున్నది ఆప్టిక్ లైట్ మాత్రమే, అంటే వైబ్రేషన్స్ కు సంబంధించినటువంటి లైట్ మాత్రమే. అది మ్యాటరో తెలియదు ఇంతవరకు సైన్స్ కి, ఫోర్సో తెలియదు ఇంతవరకు సైన్స్ కి. లైట్ అనేది ఆన్సర్ లేదు ఈ రోజు వరకు. కానీ మన అనుభూతియే మనకు ప్రమాణం. అది ఏం చెప్తుంది? కన్నులు మూసుకుంటే కనిపించేటువంటి లైటు, కన్నులు తెరిస్తే కనిపించేటువంటి లైట్, ఈ 2 లైట్స్ తేడా ఎక్కడున్నది? 2 విషయములు ఉన్నాయి. అంటే కళ్ళు మూసుకుని లోపల నువ్వు ధ్యానం చేస్తే పనిచేసేటువంటి పంచేంద్రియ ప్రవృత్తులు, కళ్ళు తెరిస్తే నీకు మామూలుగా బయట లోకంలో పనిచేస్తున్న పంచేంద్రియ ప్రవృత్తులు 2 ఉన్నాయి. ఈ ప్రాణాయామం చేయటం వల్ల ఈ 2ను ఆక్షేపి అంటే ఆక్షేపణ చేయబడును. అంటే దే విల్ బి డస్టెడ్ అవుట్ విత్ ది డస్టర్. అంటే ఒకే అస్తిత్వమునందు నీవు ఉంటావు తప్ప నీ ఇంద్రియాలు ఉండవు. ఇది ఎలాగండి? ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న మిస్టేక్ చేయం ఇంద్రియాలతో. కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నటువంటి వాడు 10 ఏళ్ల తర్వాత కార్ డ్రైవింగ్ చేసేవాడు తేడా ఏమిటండి? కొత్తగా కార్ డ్రైవింగ్ చేసేవాడు డ్రైవింగ్ వేరు, వాడు వేరు. అడుక్కు తిన్నట్టు ఉంటుంది, డేంజరస్. వాడు డ్రైవింగ్ తప్ప ఇంకేం ఆలోచించడు, కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే. కాళ్లతోనూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, చేతులతోనూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, కళ్ళతోనూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, మోకాలతోనూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, మరీ డేంజరస్ మోచేత్తోనూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కారులో ఎవడన్నా కూర్చుంటే ఎలా ఉంటుంది? నడువులు పోతాయి, అడుక్కు తిన్నట్టు ఉంటుంది డ్రైవింగ్. ఎందుకని? వీడు డ్రైవింగ్ ఒకటి కాదు కనుక
వీడు వేరు, డ్రైవింగ్ వేరు. అందుకని అలా ఏడిచింది. 10 ఏళ్ళు అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? మీతో పక్కన కూర్చొని పురుషోత్తమ ప్రాప్తి యోగం డిస్కస్ చేస్తున్నాడు. అదే రే బజార్లో చాలా ట్రాఫిక్ ఉంది అని మీరు అనుకుంటున్నారు. డ్రైవింగ్ వీడికన్నా వేరు కాదు కనుక. అలాగే ఇంద్రియములు వీడికన్నా వేరు కావు. అవి ఆక్షేపణ ఎగిరిపోతాయి, లేచిపోతాయండి. మనస్సుకి వీడికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ లేచిపోతుంది. ఇంద్రియాలకి వీడికి మధ్య ఉన్న గ్యాప్ లేచిపోతుంది. అంతరింద్రియాల ప్రవృత్తులకి బహిరింద్రియాల ప్రవృత్తులకి మధ్య ఉన్న గ్యాప్ లేచిపోతుంది. వీడే ఉంటాడు కానీ మనస్సు ఉండదు, ఇంద్రియాలు ఉండవు. ఎలా అయితే 10 ఏళ్ల తర్వాత కారు డ్రైవ్ చేస్తున్నవాడు వాడే ఉంటాడు కానీ డ్రైవింగ్ ఎలా అయితే ఉండదో, డ్రైవింగ్ జరుగుతూ ఉంటుంది కానీ చేయడు వాడు. కొత్తగా నేర్చుకుంటున్నవాడు డ్రైవింగ్ తప్ప ఇంకోటి చేయడు, అడుక్కు తిన్నట్టు ఉంటుంది డ్రైవింగ్. బతుకంత కాన్సన్ట్రేషన్ ఆ మొదట చేసేవాడిది ఆ డ్రైవింగ్ లో. వీడికి డ్రైవింగ్ ఉండదు, వాడే డ్రైవరే ఉంటాడు. ఏమైంది? డ్రైవింగ్ ఈజ్ ఇన్ ఇన్సపరబుల్ పార్ట్ ఆఫ్ ది డ్రైవర్ అయిపోయింది. అది అట్లా అయిపోతుంది ఇందులో. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది వచ్చేసి బాహ్యాభ్యంతర విషయముల ఆక్షేపం జరుగుతుంది నాయన. బాహ్య ప్రయత్నము ఆంతర ప్రయత్నము రెండింటి యొక్క విషయములంటే లక్ష్యములు, వాటి ఆక్షేపణం అంటే ఎగరగొట్టేయటం జరిగిపోతుంది. అవి లేవన్నాడు. ఇంకా ఇది 51వ సూత్రం. ఇది ప్రాణాయామాన్ని గురించి పతంజలి మనకు ఇచ్చినటువంటి వివరణ. పతంజలి కాక మిగతా వాళ్ళు చెప్తున్న ప్రాణాయామం ప్రకారం మనం అభ్యాసం చేద్దామన్న వాళ్ళకి పతంజలి గాని భగవద్గీత గాని పెద్దలు ఎవరు బాధ్యులు కారు, వాళ్ళ ఇష్టం.